మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం. ఈ రోజు తిథి తదియ ఉదయం 8:18 తదుపరి చవితి. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 4:28 తదుపరి మూల. వర్షం ఉదయం 9:27 నుంచి 11:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుంచి 7:35 వరకు. అమృత గడియలు రాత్రి 7:22 నుంచి 9:01 వరకు. రావు కాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు? ఆగస్టు 15 లోపు చేసి తీరుతాం. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసా పద్యంలా రాస్తారా? పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారట. ఇదిగో నా రాజీనామా, రుణమాఫీ గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలైతే ఆమోదించండి. మాజీ మంత్రి హరీష్ రావు లేఖ గన్ పార్క్ వద్ద ఉద్యమకారులైన జర్నలిస్టులకు అందజేత. స్పీకర్ ఫార్మాట్లోనే సిద్ధంగా ఉంది. హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారట. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే అస్థినాలో తెలుగు వెలుగులు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవులని దాసోహం అంటూ వార్తిచ్చారు. 267 మంది నామినేషన్లు తిరస్కరణ, పరిశీలన పూర్తి, 626 మందివి ఆమోదం అని చెప్తున్నారు. భాజపా 16%, కాంగ్రెస్ 13%. మహిళలకు సీట్లు కేటాయింపు తీరిది అని చెప్తున్నారు. భాజపా దుర్గం గుజరాత్ 1998 నుంచి కమల దళానికి పట్టం. మళ్ళీ క్లీన్ స్విప్నకు అవకాశం. సూరత్ ఏకగ్రీవంతో బోని 7వ తేదీన మిగిలిన 25 చోట్ల పోలింగ్ జరగనుందట. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం, రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ చూస్తుంది అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. 6 గ్యారెంటీలపై ఛార్జిషీట్ విడుదల చేయాలి. పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రసంగించడం జరిగిందట. యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నాశనం అవుతుందంటే చూస్తూ ఊరుకోవాలా? నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా. రేవంత్ చోటే బాయ్, మోదీ బడే బాయ్. భరాసాను అనగదొక్కేందుకు కాంగ్రెస్ భాజపాలు కుట్ర చేస్తున్నాయి. మహబూబానగర్ పోరుబాటలో కేసీఆర్ మాట్లాడారట. వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి ₹1000 కోట్లు పైమాటే అని వివరాలు ఇచ్చారు. భారీగా కేంద్రం నిధులు మంజూరు, బహుముఖ వ్యూహంతో చర్యలు చేపడుతున్నారట. అలీన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు థర్మాకోల్ షీట్లపై పడి వ్యాపించిన మంటలు అని దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనాడులో ఇచ్చారు. 100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు అసాధ్యం అంటున్నారు. ఈవీఎంలు నమ్మకమైనవే, కాల పరీక్షలు నెగ్గాయి. వాటిపై ఆరోపణలకు నిరూపించే ఆధారాలు లేవు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరణ. వేరువేరుగా తీర్పులైన ఏకాభిప్రాయం. అభ్యర్థుల గుర్తులను లోడ్ చేసిన తర్వాత ఈవీఎంలోని ఆ యూనిట్కు సీల్ వేయాలని ఈసీకి సూచన ఇచ్చిందట. ఓడిన అభ్యర్థులకు మైక్రో కంట్రోలర్లోని చిప్ల తనిఖీకి అవకాశం ఇవ్వాలని ఆదేశించారట. అలాగే రెండో విడతలో 63.5% పోలింగ్, 88 స్థానాల్లో పూర్తయిన ప్రక్రియ. స్వల్ప ఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ అంటూ వార్తిచ్చారు. మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. నిర్ధారించుకోకుండా ఆరోపణలు చేయడం ఇతరుల ప్రతిష్టను దెబ్బతీయడమే. కేటీఆర్పై వ్యాఖ్యలకు మంత్రి సురేఖకు ఈసీ హెచ్చరిక లేఖ జారీ చేసిందట. భారత్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి ఎండలు బాబోయ్ అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. 8 జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, రెడ్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ. వచ్చే 5 రోజులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. పలు జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం. 115 ప్లాట్ల ఏర్పాటుకు యోచన. ₹3,769 కోట్ల అంచనా వ్యయం. టెండర్ల ఆహ్వానికి కసరత్తు చేస్తున్నారట. 2 మావోయిస్టులు లొంగుబాటయ్యారు. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి చెందిన ఘటన చిన్నాపూర్లో చోటు చేసుకుంది. చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి అంటూ హైకోర్టు తెలిపింది. స్టాక్ ట్రేడింగ్లో లాభాలు ఇస్తామని ₹1 కోటి కాజేత. సైబర్ నేరగాళ్లను నమ్మి మోసపోయిన విద్యార్థిని. ఫోన్ ట్యాపింగ్ కేసు, బెయిల్ పిటిషన్లు కొట్టివేత. 29న నిధి అప్కే నిఖత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఏనుగు దాడిలో మరో 2 రైతుల మృతి. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుందట. అలాగే జెనెటిక్ సెంటర్లు నిబంధనలు పాటించాలి అంటూ కర్ణన్ తెలిపారట.
నర్సింగ్ ఆఫీసర్లు వేతన స్కేల్ను స్థిరీకరించాలి. తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ వెల్లడించారు. ప్రభాకర్ రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మోదీతో ఫైనల్స్, అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి. బీజేపీ నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు అలర్ట్గా ఉండాలి. బిడ్డకు బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం అని చెప్పేసి వార్తిచ్చారు. ఇదిగో నా రాజీనామా లేఖతో గన్ పార్క్ అమరవీల స్తూపం వద్దకు హరీష్ రావు అని చెప్పేసి దాని ప్రధాన ఇందాక ఏనాలో చూసాం, సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని వార్తలు చూసుకుంటే 271 నామినేషన్లు తిరస్కరణ, పత్రాలపై కొన్ని చోట్ల సంతకాలు చేయలేదు కొందరు, కాలం పూర్తిగా వదిలేసిన ఇంకొందరు, 622 మంది అభ్యర్థులు నామినేషన్ల ఓకే, ముగిసిన పరిశీలన ఉపసంహరణకు 29కి గడువుంది. బీఫామ్ ఇవ్వకపోవడంతో మందం జగన్నాథం నామినేషన్ తిరస్కరణ జరిగిందట. చూస్తూ ఊరుకోను యుద్ధమే, మహబూబానగర్ కార్నర్ మీటింగ్లో కేసీఆర్ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను నాశనం చేస్తున్నారు అంటూ ప్రజలు నా యుద్ధానికి బలం ఇవ్వాలి. 10 ఏళ్లు పాలించిన బీజేపీ పేదలకు ఏం చేసింది? ప్రజలు నమ్మడం లేదనే దేవుడిపై సీఎం ఓట్లు అంటూ వార్తిచ్చారు. 63.5%, 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ముగిసిన రెండో దశ పోలింగ్ అంశాన్ని ఇచ్చారు. అలాగే హైకోర్టు శాశ్వత జడ్జిలుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు అంటూ వార్తిచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందట. ఉత్తర్వులు జారీ వచ్చే వారం, బాధ్యతలు స్వీకరించనున్నారు న్యాయమూర్తులు. ట్యాంపరింగ్ అసాధ్యం, ఈవీఎంలలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కాలేదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానం అంటే ఎన్నికల సంస్కరణలు రద్దయినట్లే అంటున్నారు. దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత జరిగిందట. సుప్రీం తీర్పు ప్రతిపక్షాలకు చెంపదెబ్బు, ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి అంటూ మోదీ డిమాండ్ చేశారు. ఇక వేదికపై కన్నీళ్లు పెడతాడేమో, కపట నాటకాలతో ప్రచార వేదికను కన్నీటితో తడిపేస్తాడేమో అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల పర్వం కురిపించారట. మాది లోకల్, మీది ఇటలీ పార్టీ. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ పక్కా లోకల్ పార్టీ అన్నారట. మేదక్ మొనగాడెవరు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ బలమైన అభ్యర్థులను రంగంలో దింపిన 3 పార్టీలు అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూనికోరులు, నేరస్తులు, అంతకులు, కరడుగట్టిన నేరస్తులకు టికెట్లు కట్టబెట్టిన చంద్రబాబు, బాబు దృష్టిలో వీరంతా సచిలురులు అంటూ వార్తిచ్చారు. గీర్ సఫారీలో మళ్ళీ వార్ వన్ సైడ్ అంటూ ఆ వార్తనిచ్చారు. మరికొన్ని వార్తలు సాక్షిలో చూసుకుంటే వర్జీనియా ఆల్ టైమ్ రికార్డ్ ధర కిలోకు అత్యధికంగా ₹319. రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ధాన్యం కాంట వేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు బాన్పూరి, సూర్యాపేటకు సంబంధించిన వార్తిచ్చారు. అలాగే హైకోర్టు శాశ్వత జడ్జిలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఆన్లైన్ గేమ్లు వద్దన్నా వినకపోవడంతో కొడుకును చంపేసిన తండ్రి, నిద్రిస్తున్న కొడుకు తలపై రోకలి బండతో మోదీ కారం చల్లి కరీంనగర్ జిల్లా చింతకుంటలో ఈ దారుణం చోటు చేసుకుంది. చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అంటూ VH తెలిపారంటూ ఆవార్తిచ్చారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆవార్తిచ్చారు. మోదీపై ఫిర్యాదు చేసిన ఈసీ పట్టించుకోలేదు అని చెప్పేసి మరో వార్తను ఇవ్వడం జరిగింది. పాలమూరు ప్రతిష్టాత్మకం, సొంత నియోజకవర్గంలో గెలుపు కోసం సర్వశక్తులు ఓడుతున్న సీఎం రేవంత్. ఈ నెలలో ఇప్పటికే 5 సార్లు పర్యటన, స్థానిక ఎమ్మెల్యేలకు వరాలు, కార్పొరేషన్ పదవులు ఇస్తానని హామీ, తనను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారంటూ సానుభూతి పొందే యత్నం కూడా అని చెప్పేసి వార్తిచ్చారు. నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, జిల్లా కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. చేనేత చితికిపోయే వారం రోజుల వ్యవధిలో సిరిసిల్లాలో 3 మృతి చెందడం జరిగిందంట. శవ రాజకీయాలు మానండి, నేత కార్మికులు మరణానికి 10 ఏళ్లు మీ పాలన లేక 4 నెలలు మా ప్రభుత్వం కారణమా? బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలను మేం చెల్లిస్తున్నామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారట. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేధావులు పాటుపడాలి అంటూ వార్తిచ్చారు. నేతన్నల ఆత్మహత్యలపై సీఎం స్పందించాలి అంటూ బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు అంటూ ఆ అంశాన్ని ఈనాడులో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం, పోలింగ్ 63.5% అని చెప్పేసి ఆవార్తిచ్చారు.
ఇక వేదికపై కన్నీళ్లు పెడతాడేమో మోదీపై రాహుల్ విసులు, ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అంటూ మోదీ ప్రసంగించారు. ఈ అంశాలను ఇవ్వడం జరిగింది. అలాగే బీర్భూమ్లో బీజేపీ అభ్యర్థి నామినేషన్ రద్దయింది. అనంతనాగ్ పోలింగ్ వాయిదా వద్దు ఈసీకి ఓమర్ మెహబూబ్ ముఫ్తీ లేఖ రాశారట. మైనార్టీలకు బీప్ తినే హక్కు ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్ పై యోగి ధ్వంజం. నేటి నుంచి సునీత కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించనున్నారట. పోలీస్ కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి చెందారు న్యూయార్క్లో. ఇకపై ఏటా 2 సార్లు సిబిఎస్ఈ పరీక్షలు నిర్వహించనున్నారంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షలను ప్రతి ఏటా 2 సార్లు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతుందట. మరి ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. ఈవీఎంలే సరి అయినవి అంటూ బ్యాలెట్ పేపర్లకు కాలం చెల్లింది. గుడ్డిగా దేన్ని అనుమానించవద్దు, సంస్కరణలను వృధా చేయొద్దు. ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పిది. దానికి సంబంధించిన ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ, విపక్ష నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఈవీఎంలపై అనవసర రాద్ధాంతం చేశారు. ముస్లింల ఓట్ బ్యాంకు కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు దొంగలించే యత్నమంటూ బీహార్ ప్రచారంలో మోదీ తెలిపారు. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో, 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతాం. ఒక ఏడాది కడుపు కట్టుకుంటే చాలు, బ్యాంకులకు ఎడమ చేత్తో చెల్లించేస్తాం. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి, వాటిని సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలి. ఇక్కడ కేసీఆర్ను ఓడించి సెమీఫైనల్లో గెలిచాం. కేంద్రంలో నరేంద్ర మోదీని ఓడించడం ఫైనల్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్. మోదీ కాలనాగు లాంటోడు పగ పడతాడు. రిజర్వేషన్లు పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. జహీరాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ మాట్లాడారట. రాజీనామాతో వచ్చా రేవంత్ ఎక్కడ అంటూ మేధావుల చేతికి నా రాజీనామా లేఖను అందిస్తున్నా, ఆగస్టు 15లోగా అంటూ హరీష్ రావు తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. భయంతో మోదీ వణుకుతున్నారు, స్టేజీపైనే కన్నీళ్లు కూడా పెడతారేమో. ప్రధానిపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ రద్దు, జీఎస్టీలో మార్పులు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారట. రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చోదు, అదే కూలిపోతుంది, మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు, ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తామంటూ కిషన్ రెడ్డి తెలిపారట. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు అంటూ తెలంగాణ కోసం అందరూ పోరాడితే తాను నాయకత్వం వహించాలని వ్యాఖ్య. మహబూబానగర్ రోడ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలు ఇవి. అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటాలతో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. వివాహంలో ఎదురుపడ్డ నేతలు ఆప్యాయంగా అత్తుకొని గెలుపు నీదేనన్న మల్లారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మల్లారెడ్డి ఆయన అల్లుడి అసెంబ్లీ స్థానాల్లో అంటూ ఆ వార్తను ఇచ్చారు. అలాగే మంద జగన్నాథం, బాబు మోహన్ నామినేషన్లు తిరస్కరణ జరిగాయట. ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ ఆమోదం. నామినేషన్లు పరిశీలన పూర్తి. ఉపసంహరణకు సోమవారం తుది గడువు ఇవ్వడం జరిగిందట. అగ్గివీరుడు రంగారెడ్డి జిల్లాలో అలెన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 5గురిని కాపాడిన 16 ఏళ్ల బాలుడు. 12 కోట్ల మేర ఆస్తి నష్టం, 1 తీవ్ర గాయాలు. బాలుడికి షాద్నగర్ ఎమ్మెల్యే, పోలీసులు అభినందనలు వ్యక్తం చేశారట. లారీ ఢీకొని మహిళ మృతి చెందింది. రోడ్డుకు అతుక్కుపోయిన మృతదేహం. ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమటికుంట చెరువులో అక్రమ నిర్మాణాలపై స్పందన సరిగ్గా లేదు అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ప్రభుత్వ న్యాయ వ్యాధులపై హైకోర్టు ఆగ్రహం, పోర్టల్ సర్వే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారట. భారతీయులైతేనే అమెరికాలో సీఈఓలు. అమెరికా రాయబారి ఎరిక్ గ్యారెట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. పాలిస్తాన్పై దాడులు ఆపండి, అమెరికా వర్సిటీలో ఓరెత్తిన నిరసనలు. భారతీయ విద్యార్థిని సహా వందలాది మంది అరెస్ట్, క్యాంపస్లలో ఉద్రిక్తత. ఫోన్లు కొట్టేసి సుడాన్కు తరలించి అంతర్జాతీయ మూటా ఆట కట్టించిన పోలీసులు. 5గురు సుడాన్ దేశస్తులు, 12 మంది నగరవాసులు అరెస్ట్. రూపాయలు 1.75 కోట్లు విలువైన 703 మొబైల్ స్వాధీనం చేసుకున్నారట. ప్రాణాలు తీసిన ఈత సరదా, బావిలో ఈతకు వెళ్లి తండ్రి కుమారులు మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా చాడా గ్రామంలో ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో బాలుడు మృతి చెందారట. తెలంగాణ వైపు వస్తున్న ఏనుగుల గుంపు. అప్రమత్తమైన సరిహద్దు జిల్లాలో అటవీ సిబ్బంది. గోదావరి ప్రాణహిత పరివాహిక ప్రాంతాలపై నిఘా. పలు దాపాలుగా ఛత్తీస్గఢ్ అధికారులతో సంప్రదింపులు కూడా చేశారట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. పాలిస్తాన్పై దాడులు ఆపండి, అమెరికా వర్సిటీలో ఓరెత్తిన నిరసనలు. భారతీయ విద్యార్థిని సహా వందలాది మంది అరెస్ట్, క్యాంపస్లో ఉద్రిక్తత ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఉద్యమమే ఊపిరిగా, 10 ఏళ్లు మినహా తక్కిన
కాలమంతా రణగచనే, చీల్చిన చోటే చిచ్చర పిడుగులా కేసీఆర్ మహాగచన. నేడు బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం అంటూ వార్తించారు. తెలంగాణ అస్తిత్వం బీఆర్ఎస్ స్వరాష్ట్ర సాధన గమ్యాన్ని చేరాం. 10 పాలనలో ప్రగతి ఫలాలు, పార్టీ శ్రేణులకు ఆవిర్భావ శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ తెలిపారు. అవార్డిచ్చారు. చోటే బై దగా బడే బై పగ పాలమూరు చెన్నహోర్లో మాట్లాడారు. ఆంక్షనిచ్చారు. సూర్యాపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంటాలు వేయాలని చెప్పేసి అన్నదాతలు ధర్నా నిర్వహించారట. సమస్యలు పరిష్కారానికి అమ్మాలీలు సమ్మె, వ్యవసాయ మార్కెట్లో నిలిచిన కొనుగోలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య, జనగామ, వికారాబాద్ జిల్లాలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయంటూ. అలాగే రైతు బంధు ఏమైంది సీతక్క, 3 ఎకరాలకు పడలేదని రైతు ఆగ్రహం, బ్యాంకు లోపం కావచ్చని చెప్పి వెనుక తిరిగిన మంత్రి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రిజర్వ్ స్థానాలు మొగ్గేదేటు, కాంగ్రెస్ పై కొయ్యల అసంతృప్తి, మాదిగలు గరం గరం, బీఆర్ఎస్ ప్రొడక్ట్స్ కే టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ అని చెప్పేసి చెప్తున్నారు. వరంగల్లో అందరూ బీఆర్ఎస్ఏ ప్రొడక్ట్సే, మంత్రి సీతక్క ప్రాధాన్యం తగ్గిందా, తిరుమల శ్రీవారి సేవలో భక్తులకు అవకాశం, టీటీడీ దవాఖానాలను సందర్శించిన గవర్నర్ దంపతులు, భారత్ బయోటెక్ సందర్శించిన ఉపరాష్ట్రపతి, రూపాయలు 2000 నోట్ల మార్పిడికి టీటీడీకి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఆ అంశాన్ని ఇచ్చారు. రమణ దీక్షితులపై కేసులో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందట. కొత్తగా 1500 ఆర్టీసీ బస్సులు కొనుగోలుకు టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుందట. కాంగ్రెస్ ను ఓడగొడతాం, గిరిజన సంఘాలు జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్ తెలిపారు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमी जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम
श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పల్లె పిలుస్తుంది పదండి అంటూ వార్తిచ్చారు.
పిల్లలు మీరు పట్టణాల్లో ఉంటున్న మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడ ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా? మరి పట్టణాలకు చెందిన వారే కాదు, గ్రామాల్లో ఉంటున్న వారికి పుట్టి పెరిగి ఊరి చరిత్ర తెలిసి ఉండాలి అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. అలాగే 280 మంది గైరాజులు అంటూ వార్తించారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఓపెన్ 10 ఇంటర్ పరీక్షలకు 280 మంది విద్యార్థులు హాజరు కాలేదని డిఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. ఉదయం నిర్వహించిన 10వ తరగతి ఆంగ్లం పరీక్ష కంటూ ఆ వివరాలు ఇచ్చారు. సార్వత్రిక పరీక్షలు అయిన వాళ్ళకే విధులు. ఆర్మూర్ డివిజన్లో కొనసాగుతున్న పైరవీలు. ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన 10 ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేసినట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతుందట. 10 మంది నామినేషన్లు తిరస్కరణ. నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వాజ్ సమక్షంలో పరిశీలించారు. అభ్యర్థులు వారి తరపు ప్రతినిధులు హాజరయ్యారు. 42 మంది అభ్యర్థులు 90 సీట్ల నామినేషన్లు వేయగా 10 మందివి తిరస్కరణకు గురయ్యాయని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. తిరస్కరణకు గురైన వారిలో మిర్యాలకర్ జయప్రకాష్, పోతు అశోక్, మహమ్మద్ జమీల్ అని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్తోనే పంటలకు మద్దతు ధర. భాజపా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగిందట. 2వ విడత యాదృచ్ఛికీకరణ పూర్తి. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం పూర్తి చేయడం జరిగిందట. అలాగే 6 గ్యారంటీలతో మోసం అంటూ బాజిరెడ్డి తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో గెలిపిస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను మోసం చేస్తుందని నిజామాబాద్ భరాసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందూరు ప్రగతి దిశగా తీసుకెళ్తామని భాజపా నిజామాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది ఉన్నారంటూ ఆ వివరాలు ఇచ్చారు. తుది జాబితా విడుదల చేసిన అధికారులు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్లు తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేయడం జరిగిందట. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని 17,04,867 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారట. మద్యం మత్తు ప్రాణాలు తీస్తుంది అంటూ వార్తించారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. గతేడాది అక్టోబర్ 28న ధర్మారం బిలో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువకులను కార్ ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు ఘటనా స్థలాల్లో, యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారంటూ ఆ వివరాలు ఇచ్చారు. 3.5 కిలోల ఎండు గంజాయి పట్టువేత జరిగింది. కామారెడ్డిలో విక్రయానికి పెట్టిన ఎండు గంజాయిని కామారెడ్డి అబ్కారీ శాఖ పోలీసులు శుక్రవారం పట్టుకోవడం జరిగిందట. అలాగే గీత దాటితే జైలుకే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళి ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతుంది. పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకొని ఓటింగ్ జరగకుండా అడ్డుకోవడానికి బూత్ క్యాంపరింగ్ అంటారు. ఈవీఎంలను ధ్వంసం చేయడం, బ్యాలెట్ పేపర్లను స్వాధీనం చేసుకోవడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం వంటి చర్యలని బూత్ క్యాంపరింగ్ పరిధిలోనే వస్తాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్ 135A, 136 ప్రకారం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు జైలు శిక్ష పడడంతో పాటు జరిమానా విధించే అవకాశం కూడా ఉందట. 2 నదులు లోక్సభ నియోజకవర్గాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు 2, అవి గోదావరి, మంచిర్యాల. అలాగే ఉమ్మడి జిల్లాలో 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలైన కామారెడ్డి, బాన్స్వాడ, చుక్కల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అదోల్, మంచిర్యాల నది పారుతుంది అంటే ఆ వివరాలు ఇచ్చారు. బాజిరెడ్డి అరవింద్ జీవన్ రెడ్డికి నిజామాబాద్ లోక్సభ బరిలో ఇలా అంటూ వార్తించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భరాసా అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. భరాసా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తొలిసారి పోటీ చేస్తుండగా భాజపా నుంచి అరవింద్ రెండోసారి, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవి విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. బి రామాంజనేయులు కలెక్టర్గా 2027 జూన్ 7 నుంచి 2009 జూన్ 17 వరకు పనిచేశారు. ఆయన గుంటూరు జిల్లా
ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే డి వరప్రసాద్ కలెక్టర్ 2010 ఫిబ్రవరి 15 నుంచి 2012 జూలై 30 వరకు జిల్లాలో విధులు నిర్వహించారు. ఆయన కోనసీమ జిల్లాలోని రాజోల్ నియోజకవర్గంలో జనసేన తరపున పోటీలోకి దిగారట. ఎండలతో ఆలస్యంగా సమావేశాలు అంటూ మరో వార్త ఇచ్చారు. ప్రస్తుతం బయటకు వెళ్లాలంటేనే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి బగబగ మండుతున్న ఎండలు ఎన్నికల ప్రచార సరళిని నిలువరిస్తున్నాయనే చెప్పాలి. నామపత్రాలు దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. తర్వాత అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటూ వార్తిచ్చారు. బోధన్ డిగ్రీ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి అంటూ వార్తిచ్చారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. 6 నెలలుగా కొనసాగిన ఉత్తర ప్రత్యుత్తరాలతో స్పందించిన యూజీసీ ఎటకెలకి అటానమస్ హోదా కట్టబెడుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందట. 5 ఏళ్ల పాటు ఉండే ఈ హోదాతో విద్యా ప్రమాణాలు, వసతులు పెరిగే ఆస్కారం ఉంటుందంటూ ప్రస్తుతం నాక్బీ గుర్తింపు ఉంది అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. శునకానికో కూలర్. జూకల్లోని మండే ఎండలు భరించలేని ఉక్కపోత మనము ఇంతలా ఇబ్బందులు పడుతుంటే పాపం మూగజీవి ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువు పరిస్థితి దారుణం అనుకున్నారైనా ఆ మూగజీవిపై ఉన్న మమకారంతో ప్రత్యేకంగా దానికి కూలర్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రం మద్నూర్ మండల కేంద్రంలోనిది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. అలాగే సమాజంపై అవగాహన ఉండాలి అంటూ విద్యార్థులు చదువుతో పాటు సమాజ అంశాలపై కూడా అవగాహన ఉండాలి అంటూ తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య యాదగిరి తెలిపారట. అతి వేగంతోనే ప్రమాదం, 2 మృతితో 2 కుటుంబాల విషాదం చోటు చేసుకుందట. కమ్మర్పల్లి నుంచి బడా పహాడ్ గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి 2 మృతి చెందగా పలువురికి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై రూరల్ ఠాణా ట్రైనీ ఐపీఎస్ చైతన్య శుక్రవారం వివరాలు వెల్లడించారట. కమ్మర్పల్లికి చెందిన రేంజర్ల పెద్ద నర్సయ్య కుటుంబం మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి డీసీఎంలో బడా పహాడ్ బయలుదేరారు అంటూ ఆ వివరాలన్నీ పూర్తిగా ఈ న్యాయంలో ఇవ్వడం జరిగింది. అలాగే కుళ్ళిన కూరగాయలు పెడుతున్నారని ధర్నా నిర్వహించారట. కుళ్ళిన కూరగాయలతో వండిన ఆహారాన్ని పెడుతున్నారని నగరంలోని నాందేవాడ ఎస్టీ వసతి గృహ విద్యార్థులు శుక్రవారం ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది అంటూ ఆ చిత్రాన్ని కూడా ఇచ్చారు. భర్త గొంతు నిలిమి చంపిన భార్య, కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నిలిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. ప్రధాన వార్తగా మనం చూసుకుంటే 17,04,867 మంది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తేలిన ఓటర్ల లెక్క, ఓటర్ జాబితా విడుదల చేసిన రిటర్నింగ్ అధికారి అంటూ ఆ వార్తని ప్రధాన వార్తగా ఇచ్చారు. 10 మంది నామినేషన్లు తిరస్కరణ జరిగాయి. 32 మంది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజు గండి హనుమంత్ వివరాలు వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ హామీలను అమలు చేయాలని సీఎంకు లేఖ అంటూ వార్తించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుగా లేఖ పంపినట్లు జడ్పీ చైర్మన్, బోధన్ నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జ్ విఠల్ రావు తెలిపారు. నేడు రేపో జిల్లా వైద్య శాఖ అధికారిపై విజిలెన్స్ విచారణ జరగనుందట. డిఎంహెచ్ఓ సుదర్శనం అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు అంటూ వార్తించారు. కుళ్ళైన కూరగాయలతో వంట చేస్తున్నారంటూ ఎస్టీ హాస్టల్ విద్యార్థుల ఆరోపణ. ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన, భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించిందట. గట్టెక్కిన పంటలు, ఆపద కాలంలో ఆదుకున్న ఎత్తిపోతల పథకాలు, పుట్టదశలో వరికి ప్రాణం పోసిన లిఫ్ట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులనే వార్తించారు. జీజీహెచ్ ప్రాథమిక చికిత్సకైనా అత్యాధునిక పరికరాలున్న అందరి మెరుగైన వైద్యం, ప్రైవేటుకు రోగులను రిఫర్ చేయడం వెనుక అంతర్యం ఏమిటో అంటూ వార్తించారు. జీజీహెచ్ పేరుకే పెద్ద ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నా మెరుగైన వైద్య చికిత్సలు మాత్రం అందడం లేదు. ఉత్తమ వైద్య సేవలు అందించే అవకాశం ఉన్న కొందరు వైద్యులు ప్రాథమిక వైద్య సేవలు చేసి రోగులను తమ ప్రైవేట్ ఆసుపత్రులకి రిఫర్ చేస్తున్నారు. కోట్లు విలువ చేసే పరికరాలు, సర్జరీ చేసే వైద్యులు అందుబాటులో ఉన్నా ప్రైవేట్కు తరలించడం వెనుక అంతర్యం ఏమిటి తెలియాల్సి ఉంది అంటూ ఆ వివరాలని ఈ సాక్షిలో ఇవ్వడం జరిగింది. బీసీల రిజర్వేషన్కు బీజేపీ వ్యతిరేకమంటూ కాంగ్రెస్ అభ్యర్థి జీవారెడ్డి మాట్లాడారు. రైల్వే సేవలు విస్తృతం చేస్తాం. వాకర్స్తో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, ముంబై, అయోధ్య, ఢిల్లీకి ఎక్కువ రైళ్లు నడిపిస్తాం. అర్బన్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉంది ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారట. అద్దె భవనాల్లో ఇంకెన్నాళ్ళు అంటూ రూరల్ మండలం ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ వార్తించారు.
అలాగే సభను జయప్రదం చేయాలి అంటూ డిచ్పల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో మున్నూరు కప్ సంఘంలో నేడు తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని భారత జాతీయ వాళ్ళు తెలిపారని వార్తించారు. అలాగే పిరమిడ్ ధ్యాన కేంద్రం సిరికొండ మండలంలోని పెద్ద వాల్గేట్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన కేంద్రంను ఫిజియోథెరపీ వైద్యురాలు నీలిమ శుక్రవారం ప్రారంభించారట. బైబిల్ తరగతులు ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ సిఎస్ఐ వేస్లీ చర్చిలో శుక్రవారం వేసవి విరామ బైబిల్ తరగతులు ప్రారంభమైనట్లు తెలుపుతున్నారు. అలాగే బేస్బాల్ పోటీలో ప్రతిభ సిరికొండ హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల స్థాయి మేజర్ లీగ్ బేస్బాల్ పోటీలో సిరికొండ మండలంలోని చీమన్పల్లి జెడ్పీహెచ్ఎస్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు వివరాలిచ్చారు. ఉత్తమ విద్యార్థులకు అభినందన తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శుక్రవారం పలువురు అభినందించారు అనే వార్తనిచ్చారు. అలాగే బీజేపీ నుంచి శ్రీనివాసరావు సస్పెండ్ అయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక చేశారు. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో కుమ్మరి శాలివాహన సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది అంటూ ఆ వివరాలను ఇచ్చారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి అంటూ వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతుల పేట ఫీజులను వసూలు చేసిన ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనాపు రాజేశ్వర్ డిమాండ్ చేయడం జరిగిందట. కాంగ్రెస్ పార్టీకి యువత మద్దతు తెలపాలి అంటూ విద్యార్థులతో మాట్లాడుతున్న ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో జగదాంబ మాత సేవలల్ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారట. అలాగే మరికొన్ని వార్తలు సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూస్తే మోదీ పాలనలో మహిళలకు సంక్షేమ పథకాలు, ఎస్హెచ్జి రుణాల కేంద్రంలో సబ్సిడీ 5%, బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారట. పాత పంచాయతీలోనే పోలింగ్, కొత్త పంచాయతీల్లో ఏర్పాటు కాని పోలింగ్ బూతుల్లో అంటున్నారు. సౌత్ జోన్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఆ అంశాన్ని ఇచ్చారు. వివాదాస్పద భూమి సర్వేకు నోటీసులు, ఆలయ భూమి కబ్జా చేశారని గ్రామస్తులు ఫిర్యాదు, విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఆయిల్ ఫామ్తో మంచి లాభాలు, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి మధుసూదన్ అన్నారు అనే వార్త ఇచ్చారు. సౌత్ జోన్ సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు అలాగే అంతరాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా పెట్టారు. అలాగే క్రైమ్ కారణం చూసుకుంటే భర్తను గొంతు నిలిమి హత్య చేసిన భార్య మోపాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాన్ బోల్తా 2 మృత్యువాత, మరో 15 మంది గాయాలు. బడాపహాడ్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4గురికి జైలు శిక్ష విధించడం జరిగింది. నగరంలో 9 మంది రిమాండ్కు విధించారు. సిరికొండలో 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లలో అగ్ని ప్రమాదం చేసుకుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగానే పేలిన గ్యాస్ సిలిండర్, వేగంగా వ్యాపించిన మంటలు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందిన ఘటన బిక్నూరులో చోటు చేసుకుంది. బ్యాటరీలు ట్రైలు చోరీ జరిగిన ఘటన బిక్కనూరు. నడిపల్లి తాండాకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ఇటీవల గాయాల పాలైన మండలంలోని నడిపల్లి తాండాకు చెందిన భట్టు సతీష్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారట. ఆ వివరాలన్నీ సాక్షిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख
कर कंज पद कंजारुणम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే జిల్లాలో సన్న లజోస్ జిల్లాలో సన్న రకం ధాన్యానికి వ్యాపారులు మిల్లర్లు మొగ్గు చూపుతున్నారట. డిమాండ్ పెరగడంతో భారీగా కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు సేకరిస్తున్న ధాన్యం ఇప్పటివరకు రూపాయలు 59 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారట. రైతుల ఖాతాలో రూపాయలు 319 కోట్లు జమ చేశారు అధికారులు అనే వార్త ఇచ్చారు. 10 మంది నామినేషన్లు తిరస్కరణ ఆంక్షాన్నిచ్చారు. 32 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయట. పోటాపోటీ ప్రచార హోరు పెంచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న 3 అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులా ఓడుతున్న పార్టీ నేతలోనే వార్తిచ్చారు. డీసీఎం బోల్తా మల్లారం అటవీ ప్రాంతంలో బోల్తా పడ్డ డీసీఎం వ్యాన్ 2 మృతి పలువురికి గాయాలు. బడాపహాడు వెళ్తున్న ఘటన కమ్మరపల్లిలో విషాద ఛాయలు. క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాన పార్టీ ఎంపీ అభ్యర్థులు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి అయింది అంటూ ఆ వివరాలు మనం చూసాం. అదే ఇక్కడ ఇచ్చారు. ఆధారాలున్న నగదు స్వాధీనం సామాన్యులకే కోడ్ కష్టాలు. ఎన్నికల వేర భారీగా పట్టుబడుతున్న నగదు బంగారం. పట్టుబడుతున్న డబ్బంతా సామాన్యులదే. టార్గెట్ల కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది అత్యుత్సాహం. ఆధారాలున్న వదలని వైన్యం. తమ నగదు కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు నిజ నిర్ధారణ కమిటీ పరిశీలన తర్వాతే చేతికి ఇవ్వనున్నారట. పోటీ పరీక్షలో పాల్గొన్న సమర్థులను మెరుగుపరచుకోవాలి అంటూ సీఐ తెలిపారు. ఎంఎల్బి కప్ బేస్బాల్ క్రీడా పోటీలో చిమ్మన్పల్లి విద్యార్థులు ప్రతిభ చాటారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతం. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి అంటూ వార్తించారు. దేశ సంస్కృతిని ప్రతి ఒక్కరు ఆచరించాలి అంటూ బోధన శివనామ సప్తాహ దృశ్యం అంటూ వివరాలు ఇచ్చారు.
అలాగే ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో డ్రైనేజ్ కాలువల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. వృద్ధులకు అన్నం వడ్డిస్తున్న దృశ్యం. జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించిన మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థి. పోలీసులు అదుపులో గంజాయి తాగుతున్న యువకులంటూ వార్తించారు. ఉపాధి కూలీలందరూ పని కల్పించాలి అంటూ డిఆర్డీఏ పీడి సాయిగౌడ్ తెలిపారు. బోధనలో చండీ యాగం నిర్వహించారు. అలాగే చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన డిచ్పల్లిలో చోటేసుకుంది. రూపాయలు 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. విద్యార్థులు క్రీడలను రాణించాలంటూ టీ రిజిస్టర్ యాదగిరి తెలిపారు. అలాగే పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలి. మండల ప్రత్యేక అధికారిని సుష్మా తెలిపారు. బిక్కునూరులో సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలి. కుళ్ళిపోయిన కూరగాయలు, నాసిరకం సామాగ్రితో వంట చేస్తున్నారని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. మోదీ మాటలను నమ్మి ప్రజలను మోసపోవద్దు అంటూ భార్య చేతిలో భర్త అంతం. కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి అంటూ పీడి తెలిపారు. ఘనంగా రేణుకెళ్లమ్మ ఉత్సవాలు నిర్వహించారు కమ్మర్పల్లిలో. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. అలాగే కనీస సౌకర్యాలు లేని కళాశాలల్లో తనిఖీ నిర్వహించారు. టీయూ పరిధిలో 2వ రోజు కొనసాగిన డిగ్రీ, పీజీ కళాశాలలో అధికారులు తనిఖీలు చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ వార్తించారు. వర్ణి తహసీల్దార్గా సాయిలు. చెక్పోస్ట్ను పరిశీలించిన తహసీల్దార్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిచివాలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను శుక్రవారం తహసీల్దార్ గజనాన్ పరిశీలించారట. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలైన ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇక ప్రచార హోరు ముగిసిన నామినేషన్ల పర్వం. స్క్రూటీని పలువురు దరఖాస్తులు తిరస్కరణ. నిజామాబాద్లో 10, జహీరాబాద్ 18 నామినేషన్లు అవుట్. ఉపసంహరణకు 29 వరకు గడువు ఉంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ. క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అంటున్నారు. హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ యత్నం చేస్తుంది. అబద్ధపు మాటలతో వచించిన రేవంత్ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నది. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వన్నెలబి కిసాన్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారట. 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దామంటూ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని ఆశీర్వదించండి అంటూ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగరంలోని 37వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారట. కామారెడ్డి జిల్లా జడ్జి బదిలీ అయ్యారు. సన్మానించిన న్యాయశాఖ ఉద్యోగులు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి. విషాదం నింపిన ప్రమాదం అని చెప్పేసి మనం చూస్తాం. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఆ వార్తని. కార్మిక రైతు వ్యతిరేక బీజేపీని ఓడించాలి అంటూ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ బొమ్మయ్య తెలిపారట. కొనసాగుతున్న ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 4 జైలు శిక్ష. కాంగ్రెస్ వైఫల్యాలపై పోస్ట్ కార్డుల ఉద్యమం. బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలి అంటూ వార్తించారు. కొనసాగుతున్న పీజీ పరీక్షలు. విద్యార్థినికి ఘన సన్మానం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి. వేసవి విరామ బైబిల్ తరగతులు ప్రారంభం. టీ పాయింట్లో గంజాయి పట్టువేత జరిగింది కామారెడ్డిలో. ఇంటర్ జేఈఈ మెయిన్స్లో కాకతీయ విద్యార్థులు ప్రతిభ ఆవాతనిచ్చారు. 1 నుంచి బాలబాలికల వ్యక్తిత్వ వికాస శిబిరం నిర్వహించనున్నారు బాల్కొండలో. మౌలాలి తాండాలో గ్రామ సభ. బెట్ మోగ్రా పీఠాధిపతికి సన్మానం నిర్వహించారు శంకర్ నగర్లో. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు మోర్తాన్లో. ఆ వార్తనిచ్చారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపించేశారు రెంజల్లో. మున్సిపల్ కార్యాలయం ఎక్కడా కనిపించని బోర్డు. అయోమయంలో ప్రజలు. ఆర్మూర్కు సంబంధించిన వార్తిచ్చారు. పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. బోధన్ సాలూరా మండలం మదర్న మండల ప్రాథమిక పాఠశాలకు శుక్రవారం స్మార్ట్ టీవీని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందజేయడం జరిగిందట. అలాగే భీమ్గల్ పట్టణానికి చెందిన శ్రీ భారతి విద్యాలయం ఉన్నత పాఠశాల 2024-25 10th బ్యాచ్ విద్యార్థులు స్థానిక నందిగల్లీలోని శివ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.